బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కావేరీ ట్రావెల్స్ బస్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ బస్సు వేగంగా వెళ్తూ అనాసాగారం ఫ్లైఓవర్ పై లారీని ఓవర్టేక్ చేయబోయి బలంగా ఢీకొట్టిందని పోలీసులు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తుందని, ఇందులో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. యశ్వంత్, ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? నిన్న తెల్లవారుజామున 3 గంటల సమయంలో అయితే మాత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు నందిగామ శివారులోని అనాసాగరం వద్ద అయితే మాత్రం ఎదురుగా వెళ్తున్న లారీని ఓవర్ ట్రాక్ చేసే సమయంలో కూడా లారీని అయితే బలంగా బస్సు ఢీకొనడం కూడా బస్సుకు ఎడమ భాగాన ఉన్నటువంటి పూర్తిగా భాగం మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. దీంట్లో కూడా ఏదైతే ఎడమ వైపు భాగాన కూర్చున్నటువంటి ప్రయాణికుల్లో సుమారు 8 మందికి అయితే మాత్రం తీవ్ర గాయాలయ్యి వారిలో 4 పరిస్థితి మాత్రం తీవ్ర విషమంగా ఉంది. ఏదైతే ప్రమాదం జరిగిన ఘటన తెలుసుకున్నటువంటి నందిగామ పోలీసులు, అదేవిధంగా హైవే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కూడా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో కూడా ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ప్రమాద ఘటన చూసేందుకు కూడా స్థానికంగా అయితే మాత్రం ఒక హృదయ విదారక ఘటన అయితే మాత్రం కూడా కనిపించింది. అక్కడ ఉన్నటువంటి ప్రమాదం అంచనా మనం ఒకసారి చూసినట్టయితే మాత్రం కూడా ఆ బస్సు మొత్తం పూర్తిగా కూడా ఎడమ భాగాన పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. అంటే ఒక్కసారిగా ఆ బస్సు ఎంత వేగంగా వెళ్ళి ఒక లారీని ముందుగా వెళ్తున్నటువంటి లారీని ఎంత బలంగా ఢీకొట్టుకుందో కూడా మనం ఒకసారి ఆ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అంటే ఈ ప్రమాద అంచనా ఏ విధంగా ఉందో కూడా చూసుకోవచ్చు. అంటే ఈ ప్రమాదంలో కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా గాయాలైతే మాత్రం కూడా తీవ్రంగా అయ్యారని చెప్పుకోవచ్చు. అంటే ఒక్కసారి లారీ ముందు వెళ్తున్న దాన్ని కూడా తప్పించే ప్రయత్నంలో, అంటే ఓవర్ ట్రాక్ చేసే ఆ సమయంలో కూడా డ్రైవర్ అయితే మాత్రం కూడా చాలా నిర్లక్ష్యంగానే డ్రైవింగ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేది అయితే మాత్రం కూడా ఆ స్థానిక నుండి ప్రయాణికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో కూడా ఏదైతే బస్సు ప్రమాదం జరిగిన తర్వాత బస్సులో కూడా సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో కూడా కొంతమందిని అయితే మాత్రం కూడా వేరే బస్సుతో కూడా వాళ్ళ గమ్యన స్థానానికి తరలించారు. మరికొంతమంది అయితే మాత్రం విజయవాడ నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి అయితే మాత్రం చికిత్స అందిస్తున్నారు. వరుసగా ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కూడా యజమాన్యాలు తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు స్థానికంగా ప్రజానికం అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కానీ ఏదైతే నేషనల్ హైవేలపై కూడా ఎలాంటి స్పీడ్ లిమిట్ లేకపోవడం, అదేవిధంగా కూడా అనుభవం లేని డ్రైవర్లతో కూడా ప్రైవేట్ యాజమాన్యాలు ఇలా డ్రైవింగ్ చేపించడంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకొని అమాయకమైనటువంటి ప్రయాణికులు ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. అదేవిధంగా కుటుంబంలోని తీవ్ర విషాదాలు నెలకొంటున్నాయని చెప్పేసి మాత్రం కూడా పెద్ద ఎత్తున మాత్రం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూడా ఇటు ప్రభుత్వాలు కానివ్వచ్చు, అధికార యంత్రాంగాలు కూడా ఏదైతే ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు మరింత కఠినం చేయాలి, ఒక స్పీడ్ లిమిట్ని వాళ్ళకి అప్లై చేయాలి. దాంతో పాటుగా అనుభవజ్ఞులైనటువంటి డ్రైవర్లనే వీళ్ళకి కేటాయించి వాళ్ళతోనే బస్సులు తోలే విధంగా చేయాలని చెప్పేసి మాత్రం కూడా ఇటు ప్రజానికం కోరుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు మనం. వేళ రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.